నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి అతి త్వరలో వసంత నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. నవరాత్రుల్లో చేసే పూజ ఫలితం అంతా ఇంత కాదండి. ఆ అమ్మవారి సంపూర్ణ కటాక్షం, ఆశీర్వాదం మన పైన ఉన్నట్లే. ఆ అమ్మను పూజించడం వలన సౌభాగ్యం, సంతానం, వివాహం, ఆరోగ్యం, వ్యాపారంలో వృద్ధి, చేసే పనుల్లో విజయం, సంతోషం, ఐశ్వర్యం అన్నీ కూడా పొందాలి అంటే తప్పకుండా నవరాత్రుల్లో ఆ అమ్మను పూజిస్తే చాలండి. మనకున్న సమస్య ఏదైనా సరే ఆ అమ్మే చూసుకుంటుంది. ఎందుకంటే నవరాత్రులు అనేవి అంత పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారు భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ నవరాత్రుల్లో గనక ఆ అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి శక్తి, అనుగ్రహం, ఆశీర్వాదం అన్నీ కూడా మన పైన ఉంటాయి. అయితే ఈ నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఎన్ని రోజులు చేసుకోవాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి, రోజు ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, అమ్మవారి అలంకరణలు ఏమిటి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ముఖ్యంగా అమ్మవారికి 18 ఒత్తులతో హారతను ఎలా ఇవ్వాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నవరాత్రులు చేసుకోవడానికి ఏదైనా ఆచారం, ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, అసలు కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా సింపుల్గా నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దానికోసం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ముందుగా అయితే ఈ వీడియో మరి కొందరికి చేరాలి అంటే మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రులనే చైత్ర నవరాత్రులని, గర్భ నవరాత్రులని, రామ నవరాత్రులని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారండి. అయితే 2026 సంవత్సరంలో ఈ వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు మార్చి 19వ తేదీన గురువారం పాడ్యమి తిథితో మొదలై మార్చి 27వ తేదీన శుక్రవారం నవమి తిథితో ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు ఆ అమ్మవారిని పూజించుకునే అతి మహిమాన్వితమైన రోజులే ఈ నవరాత్రులు. అయితే ఇంతటి మహిమాన్వితమైన నవరాత్రుల పూజ కోసం మనం ముందుగానే మన ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. అయితే అది ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అనే విశేషాలతో నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని ఆ వీడియో కూడా చూసేయండి. ఎలాంటి డౌట్స్ లేకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఈ వీడియో లాస్ట్లో లింక్ వస్తుంది, చూడటానికి అయితే ట్రై చేయండి. అయితే మీరు నవరాత్రుల పూజ స్టార్ట్ చేయడానికి ముందుగానే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందుగానే తెచ్చి పెట్టేసుకోండి. అయితే సామాగ్రి ఏమేమి ఉండాలనేది ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. అయితే నేను పెట్టే సామాగ్రి అన్నీ కూడా మీరు పెట్టాలని ఏమీ లేదండి. నా దగ్గర ఉన్న సామాన్లతో నాకు నచ్చినట్టుగా ఆ అమ్మని ఎలా అయితే నేను చూసుకోవాలనుకుంటానో ఆ విధంగా పెట్టుకొని నేను పూజను అయితే చేసుకుంటాను. ఇవే పెట్టమని అయితే నేను చెప్పనండి. మీ శక్తి కొలది, స్తోమత బట్టి మీ దగ్గరున్న వస్తువులతోటే ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు నవరాత్రులు సంపూర్ణ పూజా ఫలితం దక్కుతుంది. ఈ చైత్ర నవరాత్రుల్లో మనం లలితాదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. అందుకని నేను ఇక్కడ లలితాదేవి అమ్మవారిని ఈ విధంగా పసుపు కుంకుమలతో, నా దగ్గర ఉన్న వస్తువులతో ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి అమ్మవారు లేకపోయినట్లయితే ఈ నవరాత్రులకు ముందుగానే తెచ్చిపెట్టుకోండి. ఆ అమ్మవారు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. లేదంటే ఈ అమ్మవారి ప్లేస్లో ఏం పెట్టుకొని పూజ చేసుకోవాలనేది కూడా చెప్తాను. నేనైతే అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇంక తర్వాత ఈ నవరాత్రుల కోసమని నేను కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవి అయితే చూపిస్తాను. అయితే అన్ని ఎక్కువ ఐటమ్స్ ఏమీ కాదు. ఇప్పుడు నవరాత్రులు కదా, అమ్మవారికి ఎక్కువగా పసుపు కుంకుమతో పని ఉంటుంది కదా, అందుకని నేను పసుపు కుంకుమలను తెప్పించుకున్నానండి. నవరాత్రుల్లో కొత్తగా తీసుకున్న పసుపు కుంకుమలతోనే అమ్మవారిని పూజించాలి, అందుకని తీసుకున్నాను. పసుపు ఒక 1/2 kg, కుంకుమ 1/2 kg తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కొత్త అమావాస్య, నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి అన్నీ కూడా వస్తున్నాయి కదా, అందుకని నాకు ఎక్కువగా ఉపయోగపడుతుందండి. పైగా నేను ద్వారబంధానికి ప్రతి గురువారం కూడా నేను పసుపుని అయితే రాసుకుంటాను. అందుకని నాకు ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని నేను పసుపు కుంకుమలను అయితే తీసుకున్నాను. పసుపు కుంకుమ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పసుపు అయితే చాలా పొడి పొడిగా మంచి కలర్లో ఉంటుంది. అలాగే కుంకుమ కూడా బొట్టు పెట్టడానికి చాలా బాగుంటుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే తెప్పించుకోండి, చాలా బాగుంటాయి. వీటితో పాటుగా నవరాత్రుల్లో మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సింది కామాక్షి దీపాలండి. అందుకని ఈ నవరాత్రుల్లో నేను అమ్మవారికి చెరో వైపున పెట్టుకోవడం కోసం 2 కామాక్షి
దీపాలు అయితే తీసుకున్నాను. వీటిని చూస్తుంటే నవరాత్రులకి ముందుగానే ఆ అమ్మవారు కామాక్షి దీపంలో మా ఇంటికి వచ్చిందా అన్నట్టుగా ఉందండి. అంత బాగున్నాయి. అయితే ఇవి గజలక్ష్మి దీపాలండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చెరో వైపున ఏనుగులు ఉంటే అది గజలక్ష్మి దీపం అని అంటారు. అయితే వీటిల్లో అష్టలక్ష్ములు ఉంటారు, కామాక్షి అమ్మవారు ఉంటారు, ఇలా చాలానే ఉంటాయండి. అయితే ఏది తీసుకున్నా సరే మనకి కామాక్షి దీపం అంటే ఇదే మోడల్లో వస్తుంది. అయితే మనం కామాక్షి దీపం ఇలాంటి మోడల్లో తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ లాభం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాభంతో ముగిస్తేనే మనకి ఆ దీపం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని అంటారండి మన పెద్దలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చుట్టూ ఉన్నాయి కదా. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఈ లాభం నుంచే స్టార్ట్ చేసి లాభం నష్టం లాభం నష్టం లాభం నష్టం అని అనుకుంటూ వెళ్ళి పైన లాభంతో ముగియాలి. మళ్ళీ ఈ పక్క సైడ్ కూడా మళ్ళీ మనం లాభం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాభం నష్టం అనుకుంటూ మళ్ళీ కిందని లాభంతో ముగించాలి. ఈ విధంగా ఉన్నవి లాంటివే మనం చూసుకొని తీసుకోవాలి. అలా తీసుకుంటే మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారండి. అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. నాకైతే అలానే వచ్చాయి. అయితే ఇవి నేను కాస్త పెద్ద దీపాలు అయితే తీసుకున్నానండి. రెండు కూడా ఒకటే సైజులో కాస్త పెద్దగా ఉంటాయి. అయితే వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి. మీ పూజా మందిరానికి ఏ సైజు అయితే సరిపోతాయో దాని ప్రకారంగా ఈ దీపాలు అయితే మనకి లభిస్తాయి. మీకు కావాలి అనుకుంటే తయారు కలెక్షన్ వారిని అయితే సంప్రదించండి. వీరి దగ్గర అయితే అన్ని రకాల పూజా ఐటమ్స్ అయితే ఉంటాయి. వారికి ఒకసారి ఇక్కడున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే వీటి ప్రైసెస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా ఇక్కడ నేను తీసుకున్న ఈ కామాక్షి దీపాలని మరింత అందంగా డెకరేట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసుకుంటాం కదా, దానికోసం నేను ఇక్కడ డబుల్ టేప్ అయితే తీసుకొని చుట్టూ కూడా ఫ్లవర్స్ అయితే నేను అతికిస్తాను. మీకు ఓపుకుంటే డెకరేట్ చేసుకోండి, లేదంటే మామూలుగా పూజ చేసుకున్న చాలు. ఇంక ఇక్కడ నేను కామాక్షి దీపాలు రెండు తీసుకున్నాను కదండి. మామూలు కుందులు ఎలా అయితే మనం రెండు పెట్టుకుంటామో ఈ కామాక్షి దీపాలు కూడా రెండే పెట్టుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ కామాక్షి దీపాలు రెండు పెట్టుకోని అవసరం లేదండి, ఒకటి పెట్టుకున్నా చాలు. నేనైతే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడం కోసమని రెండు తీసుకున్నాను. అది మీ ఇష్టం, రెండు తీసుకున్నా పర్వాలేదు, ఒకటి తీసుకున్నా పర్వాలేదు. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు అయితే వస్తాయండి. అందరికీ తెలిసింది ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా శరన్నవరాత్రులు, ఇంకా తర్వాత ఈ చైత్ర మాసంలో వచ్చి ఈ వసంత నవరాత్రులు. ఈ నవరాత్రులు రెండు కూడా మనం చక్కగా అమ్మవారిని పూజించుకుంటామండి. ఇంకా తర్వాత ఇంకో 2 నవరాత్రులు మనం రహస్యంగా చేసుకునే గుప్త నవరాత్రులు అండి. అవే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఇంకోటి మాఘ మాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు. అయితే ఎక్కువ మంది చేసుకునే నవరాత్రులే దసరా శరన్నవరాత్రులు. దాంతో పాటుగా ఈ వసంత నవరాత్రుల్లో కూడా చాలా ఎక్కువ మంది లలితాదేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో గనక లలితాదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి గొడుగు కిందకి వెళ్తామని అంటారండి. అంటే ఆ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మన పైన ఉంటుందని అర్థం. అయితే ఇక్కడ నవరాత్రులు అంటే 9 రోజులు అని అర్థం. మీకు వీలుంటే కనుక మాకు ఎలాంటి అడ్డంకి రాదు అని అనుకుంటే 9 రోజులు అమ్మవారిని పూజించడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ మాకు కుదరదండి, అడ్డంకులు వస్తాయి, మేము అన్ని రోజులు పూజ చేసుకోలేము అని అనుకుంటే మొదటి 3 రోజులు కానీ, మధ్యలో 3 రోజులు కానీ, లేదంటే చివరి 3 రోజులు కానీ అమ్మవారిని పూజించవచ్చు. మాకు అది కూడా కుదరదండి అని అనుకుంటే నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారిని పూజించినా చాలండి నవరాత్రులు పూజా ఫలితం పొందడానికి. అందుకనే కనీసం ఒక్క రోజైనా సరే ఆ అమ్మవారికి పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నేనైతే ఇక్కడ ఈ కామాక్షి దీపాలని ఇలా అందంగా డెకరేట్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను కామాక్షి దీపాలు కాస్త హైట్లో పెట్టుకుంటానండి. అందుకనే ఈ కామాక్షి దీపాలకి కిందని ఇలా బీడ్స్ హ్యాంగ్ అయితే బాగుంటుందని అనిపించింది, అందుకని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇంక తర్వాత అమ్మవారికి ఎరుపు అక్షంతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మీరు ఎన్ని రోజులైతే పూజ చేసుకుంటారో అన్ని రోజులకి కూడా ముందుగానే అక్షంతలని కలిపి పెట్టేసుకోండి. ముందుగా ఎక్కడ విరగలేనటువంటి బియ్యాన్ని అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా కుంకుమ, అలాగే నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదంటే మీరు దీపారాధనకు వాడే ఆయిల్ ఒక 2-3 చుక్కలు వేసినా చాలు. వేసేసి మొత్తం అంతా కూడా బియ్యానికి ఆ కుంకుమ పట్టేటట్టు కలిపేసుకోండి. ఇవే ఎరుపు అక్షింతలు. అమ్మవారిని ఈ అక్షింతలతో పూజిస్తే చాలా చాలా మంచిది. ఇంకా వీటిల్లో జవ్వాది పౌడరు, ఇంకా ఏమైనా లిక్విడ్స్ లాంటివి వేసినా సరే మంచి సువాసన వస్తాయండి. ఈ సువాసన బయటకు పోకుండా ఉండాలంటే ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అమ్మవారికి చేసే నవరాత్రుల పూజ ఈ విధంగా పీఠం వేసుకొని చేసుకుంటే చాలా చాలా మంచిదండి. తూర్పు ముఖంగా కానీ లేదంటే ఈశాన్య మూలలో కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. పీఠానికి కూడా పసుపు రాసి తర్వాత దానిపైన అమ్మవారికి ఇష్టమైన ఎరుపు కలర్ క్లాత్ కానీ, పసుపు రంగు కానీ, లేదంటే గ్రీన్ కలర్ కానీ ఏ క్లాతులు ఉంటే ఆ క్లాత్ పరిచి అమ్మవారికి ఆసనం సిద్ధం చేసుకోండి. అయితే పూజా మందిరంలో మామూలుగా చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి, కానీ పీఠం వేసుకొని చేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా పీఠం దగ్గర కానీ లేదంటే మీరు పూజ చేసే పూజా మందిరంలో కానీ తప్పనిసరిగా ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గులు అయితే వేసుకోండి. ఆ అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య ముగ్గులు,
ముగ్గులు, పద్మం ముగ్గులు ఇలా ఏ వస్తే అవి వేసుకోండి. ఇంకా శ్రీచక్ర ముగ్గు కూడా వేస్తారండి. ఎందుకంటే అమ్మవారు శ్రీచక్ర నివాసిని అని అంటారండి. అందుకని మీకు వస్తే కనుక తప్పనిసరిగా వేసుకోండి. మీరు ఎన్ని రోజులు పూజ చేస్తారో అన్ని రోజులు కూడా తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే రోజు కూడా ముగ్గు అయితే పెట్టుకోండి. నేనైతే పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నానండి. అలాగే పసుపు అమ్మవారిని కూడా చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయేమో అని చూపిస్తున్నాను. ఒకవేళ మీకు అవసరం లేదని అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే పూజలో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారిని ఉంచడం కోసం ఒక తమలపాకు తీసుకొని దాంట్లో ఒక గుప్పిడి బియ్యం అయితే వేసుకోండి. ఒకవేళ తమలపాకు లేకపోయినట్లయితే మామూలు క్లాత్ మీద అయినా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి పటం అయితే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ లలితాదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోమని చెప్పాను కదండి. అయితే మీ దగ్గర లలితాదేవి అమ్మవారి ఫోటో లేకపోయినట్లయితే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ అమ్మవార్లతో పాటుగా శ్రీరాముడి ఫోటోను కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ నవరాత్రులనే రామ నవరాత్రులు అలాగే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రమూర్తి స్త్రీ రూపమే లలితాదేవి అమ్మవారు. అందుకనే లలితాదేవి అమ్మవారిని అలాగే శ్రీరాముడిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీరామనవమి వస్తుందండి. అంటే ఆ శ్రీరాముడి పుట్టినరోజు. శ్రీరాముడు తమ అమ్మ కడుపులో ఉన్న చివరి 9 రోజులు కాబట్టి అందుకనే దీన్ని రామ నవరాత్రులని గర్భ నవరాత్రులని అంటారు. ఇంకా ఇక్కడ నేను అమ్మవారిని నా దగ్గరున్న నల్ల పూసలతో అలాగే చిట్టుగాజుల మాలలతో పువ్వులతో ఇలా అమ్మవారిని అందంగా అలంకరించానండి. మీ దగ్గర కూడా నగలు ఏవైనా ఉంటే కొత్త ఉంటే వేయండి, పాత ఉన్నా సరే పాలలో కడిగి అమ్మవారికి వేయచ్చు. ఇంకా లలితాదేవి అమ్మవారు అంటే మనకి సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత అండి. అందుకని తప్పనిసరిగా అమ్మవారి దగ్గర ఇలా కొత్త గాజులు తెచ్చుకొని పెట్టుకోండి. ఆ తర్వాత పూజ అయిన తర్వాత ఈ గాజులు మీరు వేసుకోవడానికైనా లేదంటే ముత్తైదువులకి పంచిపెట్టడానికైనా సరే ఉపయోగపడతాయి. అందుకని కనీసం ఒక డజన్ అయినా సరే తెచ్చుకొని పూజలు అయితే పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా గాజుల్ని ఈ విధంగా పెట్టుకొని దీంట్లోనే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను. అయితే ఈ పసుపు కుంకుమలను కూడా కొత్తవే పెట్టుకోవాలి. ఇంక తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ కొత్త కామాక్షి దీపాలు పెట్టుకుంటున్నాను కాబట్టి అందుకోసం కామాక్షి దీపాలు పెట్టుకునేటప్పుడు ఇలా బియ్యం వేసుకొని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. లేదంటే ఆకులో కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ పెట్టుకోవాలి. మనకి ఈ నవరాత్రులు 19వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి కదండి. ఇదే రోజు మనకి చైత్ర మాసం ప్రారంభం అవుతుంది. ఇదే రోజు ఉగాది పండుగ కూడా రాబోతుంది. అంటే మన నూతన తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభం అవుతుంది. నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు కూడా 9 రూపాల్లో దర్శనమిస్తారండి. అయితే మీరు 9 రోజులు కూడా 9 రూపాల్లో అమ్మవారిని పూజించుకోవాలనుకుంటే పూజించుకోవచ్చు. లేదంటే మనకి తెలిసిన లలితాదేవి అమ్మవారిని 9 రోజులు కూడా పూజించుకోవచ్చు. అయితే అమ్మవారి రూపాలు ఏంటనేది నేను ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూసేయండి. ఇంకా ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకున్నానండి. మీ దగ్గర కూడా లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలు అయితే పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర లలితాదేవి అమ్మవారి విగ్రహం లేదండి అని అనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ దుర్గాదేవి అమ్మవారిని కానీ పెట్టుకోండి. ఆ విగ్రహాలు కూడా మా దగ్గర లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. ఇలా పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని తయారు చేసుకొని మీరు పూజలో పెట్టుకొని చక్కగా పూజలు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం పెట్టుకున్న వారు కూడా ఈ విధంగా పసుపు అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. మరి పసుపు అమ్మవారు 9 రోజులు ఇదే పసుపు అమ్మవారిని పెట్టుకోవాలా, మధ్యలో మార్చొచ్చా అంటే మార్చొచ్చండి. ఎందుకంటే పసుపు అమ్మవారు 9 రోజులు ఉండదండి, బ్రేక్ అయిపోయి పాడైపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో మీరు పసుపు అమ్మవారిని మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనం పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని తయారు చేస్తాము, వినాయకుడిని కూడా తయారు చేస్తాము. అయితే అమ్మవారికి ఎప్పుడు కూడా బొట్టు అనేది ఫేస్ ముందర ఉండేలాగా పెట్టుకోవాలండి. అదే వినాయకుడికి అయితే తలపైన ఉండేలాగా బొట్టు పెడతాము. ఇక్కడ నేను అమ్మవారికి బొట్టు పెట్టాను కదండి, ఆ విధంగా అయితే బొట్టు పెట్టుకోండి. నా దగ్గర ఇలా అమ్మవారి రూపు అయితే ఉందండి, దుర్గాదేవి అమ్మవారి రూపు. ఆ రూపునే నేను ఇక్కడ పసుపు అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. అమ్మవారిని పెట్టుకునేటప్పుడు కూడా ఇలా కొద్దిగా బియ్యం వేసి అప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకోండి. ఇంకా మీ దగ్గర ఏదైనా ముత్యాల మాలలు కానీ గాజుల మాలలు కానీ ఏవైనా ఉంటే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే వినాయకుడిని కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అయితే వినాయకుడి విగ్రహం ఉంటే నేరుగా విగ్రహాన్ని పెట్టేసుకోవచ్చు, ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు. అవేమీ లేవని అనుకుంటే పసుపు ముద్ద రూపంలో కూడా వినాయకుడిని పెట్టుకొని పూజలు అయితే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం పూజలో కలసం అయితే పెట్టలేదు లేదండి. మీరు కలసం కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం కూడా కలసం పెట్టి పూజను అయితే చేయాల్సి ఉంటుంది. అయితే అఖండ దీపం కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. అయితే అఖండ దీపం కూడా మేము చూసుకోగలుగుతాము అని అనుకుంటే మాత్రం అఖండ దీపం అయితే పెట్టుకోండి. లేదంటే మామూలుగా అఖండ దీపం కలశ స్థాపన లేకుండానే మీరు చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు. అయితే ఈ కలశ స్థాపన అఖండ దీపం రెండు కూడా మొదటి రోజు ఉగాది రోజున స్థాపన చేయాల్సి ఉంటుంది. మధ్యలో చేయొచ్చు అని అడుగుతారు. మధ్యలో
పూజలో అలా చేయరండి. మొదటి రోజే కలశ స్థాపన అఖండ దీపం అయితే పెట్టుకుంటారు. ఒకవేళ మధ్యలో పూజ చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు. అఖండ దీపం కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. కానీ కలశ స్థాపన మాత్రం మొదటి రోజే చేయాలి. అయితే అఖండ దీపం పెట్టుకోవాలనుకునేవారు ఒక పెద్ద ప్రమిదని అయితే తీసుకోవాలండి. అది మట్టి ప్రమిద తీసుకుంటే చాలా మంచిదండి. లేదంటే ఇత్తడి ప్రమిద అయినా సరే తీసుకోవచ్చు. పెద్దగా ఉన్నది లాంటిది తీసుకోండి. దాని కింద బియ్యం వేసుకొని ప్రమిద పెట్టుకొని ఆయిల్ వేసి దీపం అయితే వెలిగించాలి. అయితే ఈ దీపం అసలు కొండెక్కకుండా చూసుకోవాలండి. అయితే ఇక్కడ నేను అఖండ దీపం అయితే ఏమీ పెట్టడం లేదు. మామూలుగానే మనం పెట్టుకునే దీపాలు కూడా ఈ విధంగా బియ్యంలో వేసి పెట్టుకోవచ్చు. మీకు ఒకసారి చూపిద్దామని చూపించాను. ఇంకా ఒకవేళ మీరు కామాక్షి దీపాన్ని అఖండ దీపంగా కూడా పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న కామాక్షి దీపం కాస్త పెద్దగా ఉంది, ఆయిల్ ఎక్కువగానే పడుతుందని అనుకుంటే కామాక్షి దీపాన్ని కూడా అఖండ దీపంగా వాడుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ దీపపు ప్రమిదలు ఆకులో కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ పెట్టుకోవాలి. ముందు చూపించాను కదండి, తమలపాకులో పెట్టి ఆ విధంగానే పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే నేను మొన్న తీసుకున్నాను చెప్పాను కదండి, ఈ ప్లేట్లు అయితే ఉన్నాయి. అందుకని నేను ఈ ప్లేట్లలోని ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. అయితే పూజలో దీపాలు ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదండి, ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇవి ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఎరుపు వత్తులు ఉంటే ఎరుపు వత్తులతో దీపారాధన చేయడానికి ట్రై చేయండి. లేదంటే తెలుపు వత్తులు అయినా సరే వాడవచ్చు. ఇంక తర్వాత అమ్మవారి పూజలో తప్పనిసరిగా చెరుగ్గడలను అయితే పెట్టుకోండి. అమ్మవారి చేతిలో కూడా చెరుగ్గడ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పూజలో చెరుగ్గడని అయితే పెట్టుకోండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఇంక తర్వాత మనందరి దగ్గర లలితా సహస్రనామ పుస్తకం అయితే ఉంటుంది కదండి, ఆ పుస్తకాన్ని కూడా మీరు పూజలో పెట్టుకొని రోజు చదవడానికి ప్రయత్నించండి. నవరాత్రుల్లో లలితా సహస్రనామాలు 9 రోజులు కూడా 9 సార్లు పారాయణం చేయడం వలన ఆ అమ్మవారి గొడుగు కిందకి వెళ్తామని అంటారు. అంటే ప్రతి నిత్యం ఆ అమ్మవారే మనల్ని కాపాడుతుందని, ఆ అమ్మవారే మనల్ని చూసుకుంటుందని అర్థం. ఒకవేళ మీకు లలితా సహస్రనామాలు చదవడం రాకపోయినా రాసినా సరే అదే ఫలితం లభిస్తుందండి. అయితే ఇలాంటి లలితా సహస్రనామాలు లేఖన మహాయజ్ఞం తాలూకు బుక్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. మీరు కావాలనుకుంటే తెప్పించుకొని పూజలో పెట్టుకొని రోజు పూజ చేసిన తర్వాత 9 రోజులు కూడా ఈ బుక్ రాయడానికి 9 రోజుల్లో కూడా ఈ బుక్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునేవారు చెక్ చేయండి. ఇక మీ దగ్గర చవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏది ఉంటే అది వెయ్యండి. మన ఇంట్లోంచి మంచి సువాసనలు వస్తుంటే ఆ అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా ఉంటుంది. తద్వారా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేనండి, పూజలో ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతతో దీపారాధన అయితే చేసుకోవాలి. అయితే అన్ని దీపాలు చేయకూడదు. ముందుగా వినాయకుడి దగ్గర పెట్టిన దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పించి వస్త్రమాలను కూడా సమర్పించి ఆ స్వామివారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోండి. లేదంటే ఓం గం గణపతియే నమః అని 108 సార్లు కానీ లేదంటే 21 సార్లు కానీ చదువుకొని పూజనైతే చేసుకోండి. వినాయకుడిని గరికతో కానీ పువ్వులతో కానీ పసుపు అక్షంతలతో కానీ స్వామివారిని పూజించవచ్చు. స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఆ స్వామివారికి బెల్లం కానీ అరటిపళ్ళు కానీ మీరు తయారు చేసినటువంటి నైవేద్యాలు కానీ పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి 2 చేతులతో నమస్కారం చేసుకోండి. తండ్రి, నవరాత్రి పూజ ప్రారంభించదలిచాను. పూజలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించి తండ్రి అని ఆ స్వామివారికి ముందుగానే చెప్పుకొని దండం పెట్టుకోండి. ఈ విధంగా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. ఈ విధంగానే రోజు కూడా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతనే అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న కామాక్షి దీపాలు అయితే వెలిగించాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ పసుపు అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి. ఆ దీపాన్ని కూడా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది. మీ దగ్గర ఇలా విగ్రహం ఉంటే నేరుగా అభిషేకం అయితే చేసేసుకోవచ్చు. అది పసుపు అమ్మవారిని పెట్టుకున్నట్లయితే ఆకుతో కానీ పువ్వుతో కానీ ఆ జలంలో ముంచి
కాస్త చిలకరిస్తే సరిపోతుంది. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే పసుపు జలంతో కానీ, కుంకుమ జలంతో కానీ, చందనం జలంతో కానీ, పుష్పాలు ఉంచినటువంటి జలంతో కానీ అమ్మవారిని అభిషేకించవచ్చు. అమ్మవారికి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలి. అయితే ఈ అభిషేకం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తే చాలా మంచిది. అయితే అమ్మవారికి రోజు అభిషేకం చేసుకోవాలని అంటే కొంతమంది రోజు అభిషేకం చేసుకుంటారండి. మరి కొందరైతే శుక్రవారం మంగళవారాలు తప్ప మిగిలిన రోజుల్లో అభిషేకం అయితే చేసుకుంటారు. మరి కొందరైతే ఒక్కసారి అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అయ్యేంత వరకు అమ్మవారిని కదిలించరండి. అంటే 9 రోజులు కూడా అమ్మవారి పటాన్ని కానీ, లేదంటే విగ్రహాన్ని కానీ, లేదంటే 2 కూడా కదిలించకుండా ఉంచుకుంటారు. దీంట్లో మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. మనం అన్ని నవరాత్రులకి దీంట్లో మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. మనం అన్ని నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటామో అలానే ఈ నవరాత్రులు కూడా చేసుకోవాలి. ఇలా అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం చూపించి నీరాజనం కూడా సమర్పించి దండం పెట్టుకొని ఇప్పుడు అమ్మవారిని శుద్ధి చేసి మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఏదైనా ఆచార మానవాయితీ ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికి ఆచారం ఏమీ అవసరం లేదు. అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అయితే రోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకి రోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం 6 గంటల నుంచి 8 లేదా 9 గంటల లోపు పూజనైతే పూర్తి చేసుకోండి. అదే సాయంత్రం అయితే 5 గంటల నుండి 7 గంటల లోపు పూజనైతే చేసుకోండి. ఇక్కడ నేను అమ్మవారిని ఇలా పువ్వుల మాలలతో, ముత్యాల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకున్నానండి. ఇంకా తర్వాత అమ్మవారి పాదాలను కూడా ఈ విధంగా పూజలు అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా అమ్మవారి పాదాలు ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపాలన్నీ కూడా ఏకహారతతో కానీ, అగరబత్తితో కానీ వెలిగించేసుకోండి. ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పటం దగ్గర, అలాగే విగ్రహం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేయండి. ఆ తర్వాత పసుపు అమ్మవారిని చేసుకున్నాం కదండి, ఆ పసుపు అమ్మవారి దగ్గర అలాగే అమ్మవారి పాదాల పైన కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా 2 చేతులతో పట్టుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ముందుగా మీ కుల దేవతని, గ్రామ దేవతని, మీ ఇష్ట దైవాన్ని అలాగే మీ ఇంటి పెద్దలకి కూడా చెప్పుకోండి. నేను ఇలా నవరాత్రుల పూజని ప్రారంభిస్తున్నాను, మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చెయ్యి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి పూజలు అయితే పెట్టుకోండి. అయితే నాకు ఇక్కడ కొబ్బరికాయ కొద్దిగా పాడైందండి, అందుకని పెట్టలేదు. అయితే కొబ్బరికాయ పాడైనంత మాత్రాన అశుభంగా ఫీల్ అవ్వనవసరం లేదు. ఇంకో కొబ్బరికాయ ఉంటే కొట్టి మళ్ళీ అమ్మవారి పూజలు అయితే పెట్టుకోండి. నా దగ్గర 2వ కొబ్బరికాయ లేదు, అందుకని పెట్టలేకపోయాను. మీరైతే ముందుగానే 2-3 కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకోండి. ఏ కొబ్బరికాయ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకనే కొబ్బరికాయ పూజలో పెట్టిన తర్వాత కొద్దిగా పువ్వులు, అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారిని ఆహ్వానించి, తల్లి నేను నవరాత్రుల పూజ ప్రారంభిస్తున్నాను, నేను చేసిన పూజ వచ్చి స్వీకరించి నన్ను ఆశీర్వదించి తల్లి అని అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలండి. ముందుగా లలిత అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఖడ్గమాల స్తోత్రం, ఇంకా కనకదార స్తోత్రం, మణిద్వీప వర్ణన, ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకోండి. ఇవన్నీ చదువుకోవడానికి మాకు నోరు తిరగదండి అని అనుకుంటే మాత్రం చక్కగా టీవీలో పెట్టుకొని అవి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇవేమీ కాదండి, సింపుల్గా రోజు చదువుకోవడానికి ఏవైనా ఉంటే చెప్పండి అని అంటే లలితా సహస్రనామాలతో సమానమైన 25 నామాలు ఉన్నాయండి. ఈ 25 నామాలు చదువుకున్నా సరే మీరు లలితా సహస్రనామాలు చదువుకున్నంత ఫలితం అయితే లభిస్తుంది. అందుకని ఇవైనా సరే రోజు చదువుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే మీకు దొరికినటువంటి ఏ పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా అమ్మవారికి చిట్టు గాజులతో కానీ, పసుపు కొమ్ములతో కానీ, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు ఇలా దేంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఆడవారు నిండు సౌభాగ్యంతో ఉండాలన్నా, పెళ్ళి కాని వారికి త్వరగా వివాహం జరగాలన్నా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే గోరింటాకును సమర్పించి ఆ గోరింటాకుని చేతులకు పెట్టుకుంటే మంచి మనసున్న వరుడొస్తాడని ఒక నమ్మకం అండి. అందుకని మీకు దొరికితే తప్పకుండా గోరింటాకుతో అయితే అమ్మవారిని పూజించండి. ఇంకా అమ్మవారికి రోజు సాయంత్రం వేళల్లో కుంకుమ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. రోజు కూడా కొద్దిగా అమ్మవారికి కుంకుమను సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. నవరాత్రి పూజలు చేసేవాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి.
ఇంట్లో నాన్ వెజ్ లాంటిది వండడం తినడం లాంటిది ఏమి కూడా చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. గోర్లు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఎవరితో గొడవలు పడడం కూడా అసలు చేయకూడదు. మైలున్న ఇంటికి అసలు వెళ్ళకూడదు. ఒకవేళ మీకు గనక మైలు వచ్చినట్లయితే వెంటనే పూజాపీఠాన్ని ఎత్తిపెట్టేయాలి. అయితే నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిదేనండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో భోజనం చేస్తే మంచిది. అలా మేము ఉండలేమండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. ఉపవాసం లేకపోయినప్పటికీ కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకుండా సాత్వికమైన భోజనం చేసి మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో ఎవరికైనా సరే ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదండి. అది ఎంతమందికైనా సరే ఇవ్వవచ్చు. అంటే ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, లేదంటే 5 కానీ, లేదంటే 9 మంది కానీ, ఇలా ఎంతమందినైనా సరే పిలిచి తాంబూలం అయితే ఇవ్వండి. ఒకవేళ పూజ స్టార్ట్ చేసిన తర్వాత పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అంటే మీ ఇంట్లో ఉన్న వారు ఎవరైనా సరే ఆ పూజని కంటిన్యూ చేయొచ్చండి. అయితే ఆ పూజా పరిసరాల దగ్గరికి మీరు అస్సలు రాకూడదు. అలా మా ఇంట్లో వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరండి అని అనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ చేత పీఠాన్ని ఎత్తిపెట్టించేయండి. మీకు స్నానం అయిన తర్వాత ఇంకా నవరాత్రులు కనుక మిగిలి ఉన్నట్లయితే మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే మనకి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయన్నది ఇంచుమించు ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్స్ డేట్ అయిన తర్వాత మాత్రమే ప్రశాంతంగా పూజ స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. అది ఒక్క రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, ఎన్ని రోజులు మిగులు ఉన్నా సరే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజ చేయవచ్చా అంటే 5వ నెల వరకు కూడా ఈ నవరాత్రి పూజలు అనేవి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చండి. ఇంకా మైలుతో ఉన్నవారు, ఏరు సూతకంతో ఉన్నవారు, పురిట మైలు ఉన్నవారు వీళ్ళెవరు కూడా ఈ నవరాత్రి పూజలు చేసుకోకూడదు. ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని ఇలాంటి డౌట్స్ కూడా రావచ్చు. అలా ఏం లేదండి. మీకు వీలు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. కానీ నవరాత్రి పూజలు మాత్రం చేసుకుంటే ఆ అమ్మ మనకి రక్షగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి శక్తి అంతా కూడా మనకి లభిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి పూజలు చేసుకోవడం చాలా మంచిది. అయితే రోజు పూజ చేయడానికి రోజు తలస్నానం చేయాలా, రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే ఆడవారు రోజు తలస్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదండి. 2 రోజులకు ఒకసారి చేసినా పర్వాలేదు. కానీ మగవారు మాత్రం రోజు తలస్నానం చేయాలి. ఇంకా రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే రోజు ఉంటే కొట్టండి, లేకపోయినా పర్వాలేదు. నైవేద్యాలు మాత్రం రోజు నివేదన చేయాలి. మీరు ఎన్ని రోజులు పూజ చేస్తారో అన్ని రోజులు కూడా అమ్మవారికి వేరువేరుగా నైవేద్యాలు చేసి పెడతామని అనుకుంటే అలా పెట్టొచ్చండి. లేదంటే మాకు ఒక ప్రసాదమే వచ్చారనుకుంటే ఆ ప్రసాదమే రోజు ఫ్రెష్గా తయారు చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చండి. ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదండి. ఏ నైవేద్యం ఏ రోజైనా సరే పెట్టొచ్చు. మీకు వీలు కుదిరినప్పుడు ఏ నైవేద్యం వస్తుందో ఆ నైవేద్యం చేసి చక్కగా పూజను అయితే చేసుకోండి. ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత ధూపం చూపించి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. మొదటి రోజు పరమాన్నం కానీ పులిహోర కానీ నివేదన చేయండి. అలాగే పానకం, ఇంకా అమ్మవారికి చక్కెర పొంగలి, దధ్యోజనం, బూరెలు, గారెలు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. ఇంకా ఆఖరి రోజున అమ్మవారికి చీర పెట్టాలి అనుకుంటే చీర పెట్టి పసుపు కుంకుమలు, పళ్ళు, గాజులు, పువ్వులు అన్నీ కూడా పెట్టి తాంబూలం అయితే ఇవ్వండి. మిగిలిన రోజుల్లో ఆకు, ఒక్క, పండు పెడితే సరిపోతుంది. చీర పెట్టలేమండి అని అనుకుంటే కనీసం అమ్మవారికి జాకెట్ ముక్క అయినా సరే పెట్టి తాంబూలం అయితే ఇవ్వండి. పూజ స్టార్టింగ్లో కొబ్బరికాయ అయితే కొట్టాం కదండి, మళ్ళీ ఇప్పుడు కూడా కొట్టాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టాం కదా సరిపోతుంది. ఇంకా లలితాదేవి అమ్మవారికి 18 ఒత్తులతో హారతనిస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా నవరాత్రుల్లో కనుక ఇస్తే ఆ అమ్మవారు వచ్చి అలా పూజలో కూర్చుంటుందండి. అందుకని తప్పనిసరిగా ఒక్క రోజైనా సరే ఈ 18 ఒత్తుల హారతని అయితే ఇవ్వండి. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోండి. తర్వాత తమలపాకులు తీసుకోవాలండి. ఇవి మంచివి అయితే తీసుకోండి. ఎక్కడ కన్నాలు ఉన్నవి, చిరిగినవి లాంటివి కాకుండా మంచివి 18 ఆకులు అయితే తీసుకోవాలి. ఆ 18 ఆకులు కూడా ఈ విధంగా ప్లేట్కి చుట్టూ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోండి. తర్వాత ఆకుల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక ఇత్తడి కుందు లాంటిది తీసుకొని దాని లోపల సింధూరం అయితే రాయాలండి. అంటే కొంచెం కుంకుమలో ఆయిల్ వేసి కలిపి ఒక పేస్ట్లా చేసి దాన్ని ఈ కుందికి లోపలైతే రాయాలి. ఇప్పుడు ఈ ప్రమిదిని ఈ ఆకుల మధ్యలో పెట్టుకొని దీంట్లో ఒత్తులైతే వేసుకోవాలి. దానికోసం 18 ఒత్తులు అయితే తీసుకోవాలండి. ఇవి అడ్డ ఒత్తులైనా, పువ్వు ఒత్తులైనా, ఏ ఒత్తులైనా సరే పర్వాలేదు. వాటిని ముందుగానే నేతిలో కానీ ఆయిల్లో కానీ నానబెట్టేసుకుంటే బాగా వెలుగుతాయి. లేదంటే మామూలుగానే సరే ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రని గులాబీలు 9 తీసుకోవాలండి. 9 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆ 9 పువ్వులు కూడా ఈ దీపానికి చుట్టూ కూడా పెట్టుకోవాలి. అయితే ఈ ఒత్తులు అనేవి కాస్త ఎక్కువ కాబట్టి వెలగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకని ఈ ఒత్తులకి కొంచెం కర్పూరాన్ని రాస్తే కాస్త ఫాస్ట్గా వెలుగుతాయి.
హారతి వెలిగించిన తర్వాత అమ్మవారికి చూపించి, అమ్మ 18 ఒత్తుల హారతిని సమర్పిస్తున్నాను తల్లి అని మనసులో చెప్పుకొని హారతిని ఇవ్వడం ప్రారంభించండి. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి లలితా చాలీసా కానీ లేదంటే మీకు వచ్చిన హారతి పాటలు అయితే పాడండి. ఈ హారతిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ 18 ఒత్తులు హారతి ఇవ్వడం వలన ఆ అమ్మవారు పూజలో వచ్చి కూర్చుంటుందని, మన పూజని స్వీకరిస్తుందని, మన కష్టాలన్నీ కూడా తీరుస్తుందని, కోరిన వరాలు కురిపిస్తుందని అంటారు. ఆ తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి శిరస్సు వంచి మోకాల పైన దండం పెట్టుకోండి. మీ సంకల్పాన్ని, మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి తెలియజేయండి. ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలని అంటే మనకి నవరాత్రుల్లో 9వ రోజు మార్చి 27వ తేదీన శుక్రవారం అయితే వస్తుందండి. అయితే మనం శుక్రవారం పూట అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పం కాబట్టి అందుకని నెక్స్ట్ డే 28వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. మిగిలిన రోజుల్లో పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలని అంటే మంగళవారం, శుక్రవారం కాకుండా ఏ రోజైనా సరే కదిపేయండి. ఇది పూజా పీఠం వేసి చేసుకున్న వారికి మాత్రమేనండి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఇంకా పూజలో పెట్టినవి ఏం చేయాలంటే నైవేద్యాలన్నీ కూడా మీరు తీసుకొని తినొచ్చండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా మీరు రోజు వాటితోటి పూజ చేసుకోవచ్చు. ఇంకా కుంకుమనైతే మీరు రోజు నుదుటిన ధారణ చేసుకోండి. వచ్చిన ముత్తైదువులకి కూడా పంచిపెట్టవచ్చు. రోజు కూడా అమ్మవారికి పువ్వులు మార్చాలండి. అలాగే దీపపు కుందులన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలి. అమ్మవారి పటం కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని కదపకుండా ఉండేలాగా చూసుకోండి. పూజలో వాడినటువంటి పువ్వులు కానీ ఆకులు కానీ ఏవైనా సరే ఉంటే వాటిని పారే నీటిలో కలిపేయండి. ఈ విధంగా వసంత నవరాత్రులు 9 రోజులు కూడా లలితాదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారు నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చింది, పూజా విధానం కూడా మాకు అర్థమైందని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.